డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ఉడిమూడి శివారు చింతవారిపేట వద్ద మంగళవారం రాత్రి ట్రాక్టర్లో ధాన్యం లోడ్ చేస్తున్న కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. పి గన్నవరం మండలం ఆదిమూలవారిపాలెం, గంటి, పెదపొడి గ్రామాలకు చెందిన 10 మంది జట్టు కూలీలు మంగళవారం తెల్లవారుజామున ధాన్యం బస్తాలను ట్రాక్టర్లో లోడ్ చేసేందుకు ఉడిముడి వెళ్లారు. రాత్రి సుమారు 7:30 సమయంలో రాజోలు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చింతవారిపేట వద్ద రహదారి పక్కనే ధాన్యం బస్తాలు లోడ్ చేస్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్కి పగ్గం బిగిస్తున్న జట్టు కూలీలు ప్రమాదానికి గురయ్యారు. పి గన్నవరం మండలం ఆదిమూలవారి పాలెనికి చెందిన చిలకలపొడి మణిబాబు 31 సంవత్సరాలు, గంటి పెదపొడికి చెందిన నూక పెయ్యి శివ 32 సంవత్సరాలు, వాషంశెట్టి సూర్యప్రకాష్ 48 సంవత్సరాలు, ఈరి కట్టయ్య 46 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు జట్టు కూలీలకు బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తొలుత పి గన్నవరం, సిహెచ్సి, కొత్తపేట ఏరియా ఆసుపత్రులకు తరలించారు. జట్టు కూలీలు చిలకలపొడి సురేష్, బొరుసు నాని పరిస్థితి విషమంగా ఉండడంతో అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ, సిఐడి ప్రశాంత్ కుమార్ పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ పరారయ్యాడు. డ్రైవర్ ఇక్కడికి వచ్చే వరకు మృతదేహాలను తరలించేందుకు వీల్లేదంటూ బంధువులు రహదారిపై బైఠాయించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మృతుల కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మనకు న్యాయం జరిగే వరకు ఆయన ఇక్కడే కూర్చుంటాను అనడం, ఖచ్చితంగా ఆయన కూర్చుంటాడు. మనకు న్యాయం జరుగుతుందని నమ్మకం నాకుంది. ఆర్డీఓ గారు వస్తున్నారు, ఆర్టీసీ నుంచి మేనేజ్మెంట్ కూడా దిగుతుంది. ఖచ్చితంగా మనకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలమని మేము అందరికీ హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. వదిలే ప్రసక్తి లేదు. ఏదైతే సరిపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకి న్యాయం జరిగిన తర్వాతే మేము ఇక్కడి నుంచి వెళ్తాము. అందుకోసం చనిపోయిన పేద కుటుంబాలన్నిటి కూడా ప్రభుత్వం అంతా కూడా వారికి దొరికినటువంటి సాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. రెండో విషయం, చివరాఖరిగా మాట చెప్తాను. మాకు న్యాయం జరగలేదని చెప్పేసి మేము అక్కడ ఒక 3 దగ్గరలో రాస్తాను చేయడానికి ఒకసారి కూర్చున్నాం. అన్ఫార్చునేట్లీ పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. ఆయన పేరేంటో నాకు తెలియదు, కానీ ఆయన వచ్చి చచ్చిపోయినోడికి నీకు సంబంధం ఏంటని అడిగాడు. నేను ఒక ప్లేడరు